హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి సూపర్ వాస్మిల్ 33 కేస్కల్ అనేది మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో సెండ్ చేశాను ఫ్రెండ్. అలానే ఫస్ట్గా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్. అలానే వీడియో చివరి వరకు క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. అలానే ఒక లైక్ కూడా వేసుకోండి ఫ్రెండ్. ఇప్పుడు నేను సూపర్ వాస్మిల్ అనేది మనం ఏ విధంగా వాడితే మన హెయిర్కి అనేది పట్టి మన హెయిర్ అనేది తెల్ల జుట్టు అనేది నల్లగా ఎలా మారుతుంది, సూపర్ వాస్మిల్ అనేది వారానికి రాయాలా లేకపోతే వన్ డే రాయాలా, లేదు అంటే వన్ వీక్ రాయాలా అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్. ఏమీ కాదు ఫ్రెండ్, మన సూపర్ వాస్మిల్ అనేది వాడడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు పెరుగుతుంది అనేది నిజమే ఫ్రెండ్. కానీ సూపర్ వాస్మిల్ రాసినప్పుడు మనం తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు అయితే చాలా ఉన్నాయి. మనం సూపర్ వాస్మిల్ ఆయిల్ రాసినప్పుడు మన హెయిర్కి అనేది అప్లై చేసినప్పుడు మన కళ్ళకి తగలకూడదండి ఈ ఆయిల్ అనేది. ఈ సూపర్ వాస్మిల్లో 3 రకాల ఆయిల్ కలవడం వల్ల ఈ ఆయిల్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అందుకని మనం కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వాడినప్పుడు మన కళ్ళకి, ముక్కుకి, నోటికి అనేది తగలకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఫ్రెండ్. మీరు కూడా మీ చేతులతో రాసుకున్నప్పుడు మీ చేతులకి గ్లౌజులు పెట్టుకొని మీ హెయిర్కి అనేది ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్. అలానే ఈ ఆయిల్ అనేది వచ్చినట్లయితే చిన్నపిల్లలకి అనేది ఈ ఆయిల్ అనేది వాడరాదు. ఎందుకంటే ఇందులో యాసిడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలకి రాయడం వల్ల చిన్నపిల్లలకి కళ్ళకి అనేది చాలా వరకు దెబ్బ వస్తుందండి. అందుకని చిన్నపిల్ల వాళ్ళకైతే మ్యాక్సిమం ఈ ఆయిల్ అనేది వాడకూడదు. 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ ఆయిల్ అనేది వాడాలి. అలానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తెల్ల జుట్టు అనేది కామన్గా వస్తుంది కదా. అలా అని వేరే అంటే చిన్నపిల్లలకి రాసినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఫ్రెండ్. అవి ఏమీ కాదు ఫ్రెండ్, నేను వీడియోలోనే ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్. ఇప్పుడు ఫస్ట్గా నేను ఒక చిన్న ప్లేట్లో ఒక స్పూనుడు సూపర్ వాస్మిల్ 33 కేస్కల్ అనేది కొంచెం తీసుకుంటున్నాను. ఫస్ట్గా మనం సూపర్ వాస్మిల్ 33 అనేది తీసుకున్నప్పుడు మనం కప్పుతోనే వేసి గులకరించాలి. గిలకరించిన తర్వాత మనం ఒక స్పూనుడు సూపర్ వాస్మిల్ 33 కేస్కల్ అనేది తీసుకొని మనం స్పూనుడు తీసుకున్న దాంట్లో ఒక స్పూనుడు కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా కోకోనట్ ఆయిల్ వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న యాసిడ్ అనేది కొంతవరకు అయితే తగ్గుతుందండి. ఇలా కోకోనట్ ఆయిల్ వాడిన తర్వాత చిన్నపిల్లలకైనా ఈ సూపర్ వాస్మిల్ 33 అనేది వాడవచ్చు. అలా అని సూపర్ వాస్మిల్లోనూ ఏమి కలపకుండా ఒక్కటి రాయకూడదండి. అది 30 ఇయర్స్ దాటిన వాళ్ళైతే పర్వాలేదు. అలానే సూపర్ వాస్మిల్ అనేది హెయిర్కి పట్టడం వల్ల మన కళ్ళు అనేవి మండుతాయి. అలా ఈ సూపర్ వాస్మిల్ రాయడం వల్ల వేడి ఎక్కువగా ఉండి కళ్ళు అనేవి ఎక్కువగా మండుతాయి. అందువల్ల మనము కొంచెం అలోవెరా జెల్ అనేది యూస్ చేయడం వల్ల ఆ కళ్ళు మంటలు అనేవి లేకుండా మనకి హెయిర్కి అనేది చాలా వరకు అయితే చల్లదనాన్ని ఇస్తుంది. అందుకని కొంచెం అలోవెరా అనేది యూస్ చేయండి ఫ్రెండ్. ఇలా మీ పిల్లలకి ఇలా కలిపేసి హెయిర్కి అనేది అప్లై చేస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్. అలానే పెద్దవాళ్ళు కూడా ఇలాగ వాడడం వల్ల మీ జుట్టు అయితే తొందరగా తెల్ల జుట్టు నుంచి రిమూవ్ అవ్వచ్చు ఫ్రెండ్. ఇలా తెల్ల జుట్టు మీద ఇలా నేను చెప్పే విధంగా అప్లై చేస్తే మీ హెయిర్ అయితే వీలంత తొందర వరకు అయితే తెల్ల జుట్టు అనేది రాదు ఫ్రెండ్. ఇలా వాడడం వల్ల మీ హెయిర్ కూడా ఎక్కువగా తొండగా పొడవుగా పెరుగుతుంది. అలానే వారానికి 1 డే రాయాలి ఫ్రెండ్. అలానే 10 days కూడా 1 డే రాయాలి. అలానే రోజు తప్పించి రోజు వాస్మిల్ అనేది రాయకండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.